నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్ల సంఘం కర్నూలు శాఖ వారు తమకు ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి డిఆర్ బకాయిలు మరియు 11వ PRC ఏరియర్స్ వెంటనే అమలు చేయాలని మేము ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకి ఎంతో సర్వీస్ ఇచ్చామని ఇప్పుడు మేము రిటైర్డ్ అయ్యి సేద తీరే సమయంలో ఇలా మాకు రావాల్సిన ప్రభుత్వ పెన్షన్ల కోసం రోడ్ల మీద ధర్నాలకు రావాల్సి వచ్చిందని ఇది దుర్మార్గమైన చర్య అని మాలాంటి వృద్ధాప్య దశలో అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు మా సర్వీసును ఉపయోగించుకుని ఇప్పుడు మా సమస్యలు పట్టించుకోకుండా వదిలేస్తున్నారని దుయ్యబట్టారు. 6 సంవత్సరాలుగా మేము న్యాయ పోరాటం చేస్తూ మా సమస్యను సుప్రీంకోర్టు ద్వారా చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు ప్రకారం మాకు న్యాయం చేయాలని తెలిపారు. అలాగే 70 ఏళ్ల వయసు వారికి 10%, 75 సంవత్సరాల వారికి 15% పునరుద్ధరించాలని కొన్ని తమ న్యాయమైన డిమాండ్లను మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని ఆంధ్రప్రదేశ్ పెన్షన్ల సంఘం నాయకులు అన్నారు. వృద్ధుల కళ్ళలో కన్నీళ్లు చూడడానికి జగనన్న గారు మన ప్రభుత్వము ప్రతి నెల వారికి 3,000 రూపాయలు చెల్లిస్తున్నాడు. వాళ్ళు వృద్ధులే, మేము కూడా వృద్ధులమే. మేము ఎంతో సర్వీస్ చేసి 30 సర్వీస్ చేసి ఉన్న మా వృద్ధుల యొక్క కోరికలను మాకు న్యాయబద్ధంగా రావాల్సిన డిఆర్లను కానివ్వండి, ఏరియర్స్ను కావండి, పెన్షన్ను, ఓటుదారుల జీతాలను సరిగా ఇవ్వమని చెప్పి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మేము వృద్ధులము కాబట్టి మా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ ఏమిటంటే ప్రభుత్వము మాకు న్యాయబద్ధంగా రావాల్సిన అన్ని డిఏ ఏరియర్స్ కావచ్చు, డిఏలు కావచ్చు, PRC ఏరియర్స్ కావచ్చు, అవన్నీ మాకు తొందరగా రిలీజ్ చేసి మా వృద్ధులకు న్యాయం చేయమని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నమస్తే. మీ పేరు సార్? ఎం తిరుపతయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్. మా పెన్షన్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని మీ మీడియా తరఫున మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. రాష్ట్రంలో పెన్షన్ సంఘానికి చాలా గొప్ప గౌరవం, విలువ ఉంది. చాలా నుండి పాత సంఘాలు ఇవన్నీ ఎంతో గొప్ప విలువ సంపాదించుకునేవి, ఎన్నో సాధించి పెన్షన్లకు హక్కులు సాధించిన అసోసియేషన్. మాకు ఈ పెన్షన్ హక్కుల్ని నఖరా గారు 6 ఏళ్ళు సుప్రీంకోర్టులో పోరాడి ఉద్యోగస్తులతో పాటు మాకు అన్నీ చెల్లించాలని చెప్పి ఆయన చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ద్వారా ఆర్డర్స్ తీసుకున్నారు. కానీ అది ఇప్పుడు ప్రభుత్వాల్లో అవి సరిగా అమలు పరచడం లేదు. అవి అమలు పరిచేది కాక దాన్ని ఉన్నదాన్ని తగ్గిస్తున్నారు. కానీ ఏ రాష్ట్రంలో కూడా అటువంటి జరగడం లేదు. మేము ఏమంటున్నామంటే మాకు మామూలు 10% 70 ఏళ్ళ వాళ్లకు అడిషనల్ క్వాంటమ్ ఇస్తున్నారు. 75 ఉన్న వాళ్ళకి 10% ఇస్తున్నారు. దాన్ని తగ్గించారు 3%. ప్రభుత్వాలు ఎప్పటికీ పెంచాలి కానీ ఉద్యోగ సమస్యలకు వాళ్ళకి, ఎందుకంటే దినానికి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంటుంది, దాన్ని బేస్ చేసుకొని పెంచాలి. కాబట్టి ఆ విధంగా పెంచుకోకుండా తగ్గించినారు. తర్వాత వచ్చేసేసి మాకు జూలై 2018 ఉంటే ఇవ్వాల్సిన డిఆర్ కరువు భత్యం అరియర్స్ దాదాపు 60 నెలల పైన అరియర్స్ మాకు చెల్లించలేదు. దానివల్ల మేము పెన్షనర్స్ చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. కనుక వెంటనే చెల్లించాలని. తర్వాత 11 PRCలో కొంతమందికి PRC అరియర్స్ వాళ్ళకు అందడం రాలేదు. చాలామంది సఫర్ అవుతున్నారు రిటైర్డ్. అదిను తర్వాత ఈ మెడికల్ EHS కింద అన్ని హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ చాలా రోగాలకు, చాలా జబ్బులకి ఇవ్వడం లేదు. కాబట్టి దాన్ని వాళ్ళు వర్తించే ప్రతి ఒక్క పెన్షనర్కి EHS కింద సరైన సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని మేము మరీ కోరుతున్నాము. అదేగాక రీఎంబర్స్మెంట్ మామూలు 2 లక్షల వరకే ఉంది. కానీ ఇప్పుడు మెడికల్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. లక్షలు 5,000, 6,000, 10,000 వరకు పోతుంది, 10 లక్షల వరకు పోతుంది. కనుక మాకు 2 లక్షల నుండి రీఎంబర్స్మెంట్ 5 లక్షలకు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మరీ విధేయులుగా కోరుకుంటున్నాము. వాళ్ళు వెంటనే మా సమస్య పరిష్కరిస్తారని మేము ఆశ పెట్టుకుంటున్నాము. కాబట్టి నా పేరు MV సుబ్రహ్మణ్యం, జిల్లా పెన్షన్ ప్రెసిడెంటు. మీడియా వరకు ద్వారా జీతాలు కూడా మాకు 15 తేదీ 14 తేదీ వరకు చెల్లిస్తాను కొంతమందికి. కానీ ఆ పద్ధతి లేకుండా కనీసం 1 తేదీ తప్పితే 2వ తేదీనైనా చెల్లించేటట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, మా సమస్యను పరిష్కరించే వాళ్ళు చాలా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మాకు అన్ని సహకరించాలని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.